శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్త అభయదానం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 263. నీ మానసమున సంశయము ఏ మాత్రము నిల్పబోకుమిక నా తోడే, నా మాట నిశ్చయము నేనే మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కీలిక లేదు లెమ్మి, నా మీద తల పుంచు నను మరువకిక, నేను నీ మీద దయవుంతు నిజమిందుకిదే ఒట్టు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కీలిక లేదు లెమ్మి. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 263. క్రిందటి కందార్థములో భర్తకు భార్య ఎంతో ప్రేమతో సేవ చేయుట, రతి సౌఖ్యమును పొందుటకే కదా. అట్లే నీకు బోధస్థితి కుదురుటకు మంచి మనస్సుతో గురుమూర్తికి అనేక విధములుగా సేవలు చేయవలను సుమా. ఓ నీతివంతుడా, నీ అభిమానమును విడిచి గురుమూర్తిని సేవించినచో, అతనికి దయగలిగినచో ఒక క్షణకాలములో బోధస్థితి కుదిరించును. కనుక సిగ్గు విడిచి గురుమూర్తిని చక్కగా సేవించుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 263. ఈ కందార్థము గురు ఆజ్ఞానువర్తనముగా ఎలా నడుచుకోవాలనో తెలియచేస్తున్నారు. గురుమూర్తి శిశునికి బోధ చెప్పుటలో ఎంత మాత్రము దాపరికముంచరాదు. అందుచేతనే ఈ పద్యములో బోధ పూర్తిగా తెలియపరిచితిని అని ప్రమాణము చేసి తెలియపరుస్తున్నారు.
ఎలా అంటే, నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు, మిక నా తోడే నా మాట నిశ్చయము, నేనే మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కిలిక లేదు లెమ్మి, నా మీద తలపుంచు నన్ను మరవకిక, నేను నీ మీద దయవుంతు, నిజమిందుకిదే ఒట్టు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కిలిక లేదు లెమ్మి. శిష్య, ఆయన గురుదేవ, నీ మానసము, నీ మానసం అనగా నీ మనస్సులో సంశయము ఏమాత్రం ఉంచుకోవద్దు. ఆయన నీ మనస్సులో సంశయం ఏమాత్రము ఉంచుకోవద్దు. ఎందుకు అంటే, ఆ పరిపూర్ణ బోధయందు ఎట్టి సంకోచము నిలబబోకుము, ఏమాత్రం ఉంచుకోకు, ఇక నాతోడే. ఇందులకు నేనే ప్రమాణముగా భావించుము, నా మాట నిశ్చయము. నేను చాలా స్పష్టముగా వివరించి దృఢపరిచియున్నాను. నేనేమాత్రము దాచలేదు. బోధనా పద్ధతి యందు ఎట్టి రహస్యమును నేను మిగల్చలేదు. నీ తోడు సుమ్మి, ఇందులకు నీ మీద ప్రమాణముగా చెప్పుచున్నాను. ఇంతకు మిక్కిలి లేదు సుమ్మి. బోధయందు ఇక మిగల్చవలసినది ఏమీ లేదు. అంటే జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు పరిపూర్ణ బోధయే శ్రేష్టమైన మార్గము. వస్తునిచ్చే పూర్వకంగా పరిపూర్ణము ఎరుకల నెరిగించి, ఎరుకను విడుచు విధానము నీకు స్పష్టముగా వివరించి ఉన్నాను. అబోధయందు ఆరూఢతను ఎట్టి సందేహమునకు తావు లేకుండా బోధించి ఉన్నాను. కనుక నీ మనసులో ఎట్టి సందేహమును కలిగి ఉండకుము. అంటే నీ మనస్సునందు ఈ బోధ విషయముగా ఏమాత్రము సంశయము వద్దు. నా గురుమూర్తి ద్వారా నేను విని దృఢపరుచుకున్నది ఏమాత్రము దాపరికము లేకుండా నీకు ప్రబోధించి ఉన్నాను. ఇక ఇంతకన్నా వివరించి చెప్పుటకు ఏమీ లేదు. నా మీద ఒట్టు పెట్టి చెప్పుము. నేను చెప్పిన బోధ నిశ్చయమైనది, సత్యము. నా మీద తలపుంచు, గురునిష్టయందే జీవితమును వినియోగించుము. ఇక నన్ను మరవకు. గురువును, గురు ధర్మమును ఎట్టి నిర్లక్ష్యము చెయ్యకు.
నేను నీ మీద దయ ఉంటూ. గురు అనుగ్రహము నీ మీద ఎప్పుడునూ ఉంటుంది. నిజము, ఇది సత్యము. అయ్యో ఇందుకిదే ఒట్టు. ఇందులకిదే ప్రమాణముగా చెప్పుచున్నాను. కనుక గురువు ఆజ్ఞానుసారముగా జీవించుము. గురు నిష్ఠయందు ఎట్టే తోట్రపాటు పనికి రాదు. ఇంతకన్నా ఎక్కువైన బోధ తత్వము ఏదియూ లేదు. నిజము. ఈ విధంగా నీవు జీవించి ఉన్నప్పుడు ఆ ప్రయత్నంగా గురు అనుగ్రహము నీ యందు ప్రసరించి ఆరూఢత యందు చెక్కు చెదరకుండా ఉండగలవు. ఈ హంసములన్నీయూ నీ మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నా మీద భావము పెట్టుకొని మరవకు. నేను నీ మీద దయ ఉంచెదను. ఎందుకు ఇదే ఒట్టు. బోధ విషయమై ఏమాత్రము సంశయము మనస్సులో ఉంచుకొనవద్దని తన మీద ఒట్టు పెట్టించుకొనెను గురుమూర్తి. అట్లే బోధ ఇంతకన్నా ఎక్కువ బోధ గాని ఎక్కువ తత్వము గాని లేదనియు తాను బోధించడంలో ఏమాత్రము దాపరికము లేకుండా బోధించినట్లుగా ఒట్టు పెట్టి చెప్పి ఉన్నారు. శిష్యుడు తన మీద భావము ఉంచినంత వరకు గురుమూర్తి దయ శిష్యునిపై ఉంచగలననియు గురుమూర్తి ఒట్టు పెట్టి చెప్పినట్లుగా ఈ కందార్థమునందు తెలిపి ఉన్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవా.